సుదీర్ఘకాలం తర్వాత స్వదేశంలో ఓ మెగా టోర్నీ నిర్వహించిన పాకిస్తాన్కు అన్ని చేదు అనుభవాలే ఎదురయ్యాయని చెప్పొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశలోనే దారుణమైన ప్రదర్శనతో పాకిస్తాన్ వైదొలగడం ఒకెత్తైతే టీమిండియా టైటిల్ గెలుచుకోవడం దానికి మింగుడు పడని విషయం. మరోవైపు దుబాయ్లో ట్రోఫీ బహూకరణ సమయంలో పాకిస్తాన్ ప్రతినిధులను పోడియంపైకి ఆహ్వానించకపోవడంతో మరింత అవమాన భారంతో కుంగిపోతోంది పాక్ క్రికెట్ బోర్డు. మరోవైపు ఈ టోర్నీ నిర్వహణతో పాక్ క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆ బోర్డుకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. ఆతిథ్య దేశం అయినప్పటికీ పాకిస్తాన్ స్వదేశంలో ఆడింది ఒకే ఒక్క మ్యాచ్. లాహోర్లో ఆడిన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఓటమి పాలైంది. ఆ తర్వాత దుబాయ్ వేదికగా భారత్ తో ఆడిన మ్యాచ్ లోనూ ఆ జట్టు చిత్తుగా ఓడింది. ఇంకా బంగ్లాదేశ్ తో మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో టోర్నీ నుంచి పాక్ నిష్క్రమించింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పీసీబీ 18 బిలియన్ పాకిస్తాన్ రూపాయలు అంటే $58 మిలియన్ ఖర్చు చేసినట్లు ఓ మీడియా నివేదిక పేర్కొంది. రావల్పిండి, లాహోర్, కరాచీ స్టేడియాల ఆధునీకరణ కోసం ఈ నిధులను వెచ్చించింది. అయితే ఇది అంచనా వేసిన బడ్జెట్ కంటే 50% ఎక్కువ. దీంతో పాటు ఈవెంట్ సన్నాహాల కోసం $40 మిలియన్ ఖర్చు చేసిందట. అయితే హోస్టింగ్ ఫీజులో భాగంగా పీసీబీకి $6 మిలియన్ మాత్రమే అందుకున్నట్లు సమాచారం. ఇక టికెట్ అమ్మకాలు, స్పాన్సర్షిప్ల విషయానికి వస్తే వాటి ఆదాయాలు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణలో పాక్ క్రికెట్ బోర్డు $85 మిలియన్ నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి బోర్డు సతమతమవుతోంది. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో భారీగా కోత విధించాలని పీసీబీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేషనల్ టీ20 ఛాంపియన్షిప్ లో ఆడే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 90%, రిజర్వ్ ఆటగాళ్లకు 87.5% కోత పెట్టనుందట. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజును $40,000 నుంచి $10,000 పీసీబీ ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా తగ్గించినట్లు అక్కడి డాన్ పత్రిక పేర్కొంది. అయితే బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారని, వ్యతిరేకించారని తెలిపింది. ఈ విషయాన్ని తిరిగి అంచనా వేయాలని బోర్డు దేశీయ క్రికెట్ విభాగాన్ని ఆదేశించినట్లు పేర్కొంది. మరోవైపు ఆటగాళ్లకు 5 స్టార్ హోటల్లో వసతులను కూడా తగ్గించి ఎకానమీ హోటళ్లతో సర్దుకుపోవాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్పినట్లు సమాచారం.